ఎంతో నిక్కచ్చిగా మాట్లాడగలిగే మనిషి. కృష్ణరాజు గారు అంటే అపారమైన ప్రేమ. ఎన్నో సినిమాలు చేశారు కృష్ణరాజు గారితో. లాస్ట్లో మా నాన్న పెళ్ళి కూడా ఎంతో అద్భుతంగా నటించి ఆయన పేరు తెచ్చుకున్నారు. చాలా అనుబంధం. ఎన్నోసార్లు మా ఇంటికి రావటం కూడా జరిగింది. ఆయన కృష్ణరాజు గారితో ఆయన అనుబంధం నాతో చెప్పేవారని. అప్పుడు నేను ఎన్నో సినిమాలు యాక్ట్ చేస్తున్నాను, కృష్ణరాజు గారు నన్ను పిలిపించి నా సినిమాలో యాక్ట్ చేయాలని చెప్పారు. ఆ యాక్ట్ చేస్తూ ఏమి కోట నీకు ఎంత ఇమ్మంటావు సినిమాకి అంటే, నాకు తెలియదు సార్, నేను ఎవరు ప్రొడ్యూసర్లు ఎంత ఇస్తే అంతే తీసుకుంటున్నాను అంటే, అప్పుడు కృష్ణరాజు గారు అన్నారు అలా కుదరదు, పెన్ను కాగితం ఇచ్చి ఈ రోజు నుంచి నీకు ఎంత రెమ్యునరేషన్ కావాలో ఇంత రాసుకో, అక్కడి నుంచి అదే కంటిన్యూ అవ్వాలి ఇండస్ట్రీ అంతా అని కృష్ణరాజు గారు ఆ రోజు చెప్పారమ్మా. ఆ రోజు నుంచి నేను అలా కంటిన్యూ అయిపోయిన. అంత మంచి గొప్ప వ్యక్తి ఆయన, అంత సపోర్ట్ ఇచ్చారు నాకు అని చెప్పడం జరిగింది. సో ఇది వాళ్ళ ఫ్యామిలీకే కాదు, మా ఇండస్ట్రీకి అందరికీ కూడా తీరని లోటు. లాస్ట్ ఇయర్ నేను మామిడి పళ్ళు పంపిస్తే, ప్రతి సంవత్సరం మామిడి పళ్ళు పంపించిన అలవాటు కృష్ణరాజు గారు. లాస్ట్ ఇయర్ నేను పంపిస్తే వెంటనే నాకు ఫోన్ చేశారు. కృష్ణరాజు గారి గురించి ఎంతో బాధపడ్డారు. ఆయన లేరు అంటే నాకు చాలా బాధగా ఉంది. నేను వస్తాను, వచ్చి మిమ్మల్ని ఒకసారి మీతో మాట్లాడాలి అంటే, తప్పుకుంటామా ఎప్పుడంటే అప్పుడు రావాలి అన్నారు. లోపల నేను అమెరికా వెళ్ళడం వచ్చేసరికి వార్త నాకు చాలా హెల్ప్ చేసింది. సో ఆయన ఎక్కడున్నా కూడా వీళ్ళంతా మహానుభావులు, అమరవీరులే వీళ్ళు. వాళ్ళ ఆత్మకి, ఆయన ఆత్మకి శాంతి కలగాలి, కుటుంబం ఎంతో ధైర్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గారితో నాకు దాదాపు మీరు వెనక్కి వచ్చేస్తే వెనక ఛానల్స్ కెమెరాలు వేసుకో. కోట శ్రీనివాసరావు గారితో దాదాపు నాకు 32-33 సంవత్సరాల అనుబంధం. ఆయనతోటి నాకు తండ్రి సమానులైన ఆయన నాకు ఎంత లేని ఎవ్రీ మంత్ ఏదో టైంలో ఒకసారి ఆయనైనా కాల్ చేస్తారు, నేనైనా చేస్తాను. ప్రతి సంవత్సరం ఆయన బర్త్డేకి డెఫినెట్గా ఆయన దగ్గర ఉంటాను. అయితే ఈ జూలై 10th ఒకసారి నేను వరంగల్లో ఉండాల్సి వచ్చింది. ఆ రోజు ఆ ఒక్కరోజు రాలేకపోతే ఏంటి రావట్లేదని ఫోన్ చేశారు. గురుగారు రాగానే కలుస్తానన్నాను. నేను ఇవాళ యాక్చువల్ ఆయన దగ్గర రావాలని అనుకుంటున్నాను. ఇంతలో ఈ సాడ్ న్యూస్ వచ్చింది. సో ఎప్పుడు ఆయన మాటలు ఇంకా క్లియర్గా గుర్తున్నాయి. ఆయన ఏంటంటే మాటలో ఒక కఠినత్వం కనిపిస్తుంది, కానీ మనసు చాలా మంచిది. అంటే ఎటువంటి కల్మషం ఉండదు ఆయన మాటల్లో. ఏది మాట్లాడినా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే వ్యక్తి. అది మనం ఆయనలో ఉన్న బెస్ట్ క్వాలిటీగా పరిగణించాలి. 750-770 సినిమాలు చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. ఆయన పొందిన విజయాలు మామూలు కాదు. అది అటువంటి గొప్ప వ్యక్తి ఇండస్ట్రీలో ఉండదు. ఆ ఇండస్ట్రీలో మేము ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాం. ఈ కోట శ్రీనివాసరావు గారు ఫర్ ఎవర్ ఉండిపోతారు. ఒక అత్యంత సామాన్యుడు, ఒక బ్యాంక్ ఉద్యోగి నుంచి ఇంత ఎత్తుకు ఎదగడం అనేది చాలా తక్కువ మందికి సాధ్యమవుతుంది. సో కోట శ్రీనివాసరావు గారు మనకు అత్యంత ఆత్మీయులు, మన కుటుంబంలాగా వ్యక్తి. అందరూ ఆఖరి ప్రతి మీడియా కూడా ఇంతమంది వచ్చారు అంటే అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు కోల్పోయినట్టు ఫీల్ అవుతున్నారు. అది గొప్ప లాస్ మనకు. అది అటువంటి లాస్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. మహా గొప్ప నటులైన ఇట్స్ ఎ గ్రేట్ లాస్. వారికి ఆత్మకి శాంతి కలగాలని కోరుతున్నాను. కోట శ్రీనివాసరావు మళ్ళీ అటువంటి నటుడు రాడు. అంతకుముందు అటువంటి నటుడు లేడు. నటుడుగా అది కోట శ్రీనివాసరావు. అది ఆత్మ శాంతించాలి. 35 ఏళ్ల పరిచయం, మంచి స్నేహం, పెంజాల గారి ద్వారా పరిచయం. ఎంతో కాలం ఆడుకుంటూ, పాడుకుంటూ, ముద్దు పెట్టుకుంటూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ సంతోషంగా గడిపేశాం. ఈ మిస్సింగ్ వీళ్ళ ఈరోజు కోట గారు మన మధ్యలో లేదంటే నిజంగా ఇట్స్ వెరీ వెరీ సాడ్ థింగ్. చాలా బాధగా ఉంది. అండ్ one of the finest actors, most versatile actor on Telugu film industry. And like Kotta నిజంగా నాకు పర్సనల్గా ఐఎమ్ వెరీ వెరీ సాడ్. And my association with him right from my first film has been, I've been very very close to Kotta garu.
అండ్ కెరీర్లో ఎన్నో మంచి చిత్రాలు చేశాను. లైక్ ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో ప్రియురాలు కానీ, శత్రువు కానీ, గణేష్ కానీ, ఆడవారి మాటలు కానీ. అండ్ మా సురేష్ ప్రొడక్షన్స్లో ప్రతి సినిమాలో కోటగా తీశారు. మై ఫాదర్ రామనాయుడు గారు, అన్నయ్య సురేష్ కానీ, రానా కానీ, మేమందరం వి చెరిష్ లాట్ ఆఫ్ వండర్ఫుల్ మెమరీస్ విత్ కోట గారు. టుడే ఈజ్ నాట్ హియర్ విత్ us. May his soul rest in peace. కోట శ్రీనివాసరావు గారు అంటే నటనకి కోట ఆయన చేయని క్యారెక్టర్ అంటూ లేదు. ప్రతి క్యారెక్టర్లోనూ ఆయన సొరకాయ ప్రవేశం చేసి ఎంత ఇదేవాడు. ఆయన నేను తొలిముద్దు అనే సినిమా నుంచి మా ప్రయాణం, నేను ఒక నటుడిగా కాకుండా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్గా, నన్ను తమ్ముడిగా చూసేవాడు. అసలు నటుడు అనేవాడు నవరసాలు పోషించడం చాలా కష్టం. కానీ ఈయన నవరసాలు పోషించి మెప్పు పొంది పద్మశ్రీ బిరుదు తీసుకుని, ఆయన ప్రతి నటుడికి ఒక బాధ ఉంటుంది, కానీ ఒక తండ్రిగా ఎదిగిన కొడుకు పోయిన బాధని గుండెల్లో పెట్టుకుని ఆయన పాత్రలు న్యాయం చేకూర్చి కుటుంబం కోసం చాలా కష్టపడ్డాడు. అయితే ఈరోజు ఆయన ప్రతి వారానికి ఒకసారైనా నాకు ఫోన్ చేసి రే రాజు రా అంటే వెళ్ళి మాట్లాడేవాడిని. కానీ ఈ రాజు వీడే ఆయన ఇంతవరకు కాపాడింది ఈయనే. సో దేవుడు తీసుకెళ్ళిపోయాడు అనుకోండి. కానీ చిత్ర పరిశ్రమకే తీరని లోటు. అటువంటి నటుడు అసలు ఇంక పుట్టడు. అలాగే అతనికంటే ఆయన పక్కా ఆర్టిస్ట్ కూడా, ఒరే ఇలా చేయాలరా, అలా చేయాలరా, ఆ డైలాగు కొంచెం ఇక్కడ నొక్కాలరా అని చెప్పి నాకు తీవ్రమైనటువంటి ఆవేదన, బాధను కలిగించింది. నేను హర్యానా గవర్నర్గా ఉన్నప్పుడు నాకు 2 సార్లు ఫోన్ చేసి నాతో చాలా విషయాలు చర్చించారు. నేను అప్పుడు చెప్పాను, మీరు ఆరోగ్యం బాగా చూసుకోవాలి. కానీ ఏదేమైనా వారి మరణం అనేది మన తెలుగు ప్రజానీకానికి, తెలుగు రాష్ట్రాలకు ఒక తీరని లోటుగా నేను భావిస్తున్నాను. కోట శ్రీనివాసరావు గారు ఒక ప్రముఖ సినీ నటుడే కాదు, ఆయన గొప్ప దేశభక్తుడు, జాతీయవాది. జాతీయ భావం కోసము ఆయన రాజకీయాల్లో వచ్చారు, ఎమ్మెల్యేగా అయినారు. సినిమాల్లో కూడా ఆయన నటించినటువంటి ఏదైతే విలన్ వచ్చినటువంటి పాత్ర ఉందో అది చాలా ప్రజలకు చాలా ఆకట్టుకున్నటువంటి విషయం. అలాంటి గొప్ప నటుడు, నాకు ఆత్మీయమైన మిత్రుడు. ఆయన రాజకీయ రంగ ప్రవేశమైనప్పుడు నేను ప్రముఖమైన పాత్ర వహించి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆయనకు ఎమ్మెల్యే టికెట్ విషయంలో మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాజిటివ్గా స్పందించినారు. ఆయన ఎమ్మెల్యేగా కృష్ణా జిల్లా విజయవాడ ప్రజలకు చాలా గొప్ప సేవలు అందించినారు. ఆయన మరణం పట్ల నేను ఆ యొక్క ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని, అలాగే వారి కుటుంబం కూడా ఈ యొక్క పరిస్థితులు తట్టుకోవడానికి కావాల్సిన శక్తిని ఇవ్వాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తూ, కోట శ్రీనివాసరావు వారి మరణం తెలుగు ప్రజలకు, రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటుగా భావిస్తూ, జాతీయ సంస్థలకు కూడా ఆయన మరణం ఓ గొప్ప లోటు అని నేను భావిస్తా ఉన్నాను. అందరికీ నమస్కారాలు. కొద్దిగా జరుపుకోండి మా తమ్ముళ్ళు, కొద్దిగా జరుపుకోండి. అందరికీ నమస్కారాలు. ఈరోజు కోట శ్రీనివాసరావు గారు చనిపోవడం చాలా బాధాకరం. మొన్నటి వరకు చాలా ఉత్సాహంగా
చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన వ్యక్తి. 40 సంవత్సరాలు నటనంటే ఏ విధంగా ఉండాలనో నటించి చూపించిన వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు. వారితో నాకు దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, అదే సమయంలో ఆయన ఎమ్మెల్యేగా 1999లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ అలయన్స్తో ఆయన ఎమ్మెల్యే చేశాం. ఎమ్మెల్యేగా ప్రజాసేవలో కూడా బాగా రాణించాడు. సినిమా రంగంలోనే కాకుండా ప్రజాసేవలో కూడా బాగా కృషి చేసిన వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు. ఈరోజు మనందరం కూడా ఆయన డైలాగులు చూస్తే ఒకే సీన్లో ఏడిపించగలుగుతాడు, భయపెట్టగలుగుతాడు. అలాంటి అరుదైన సంఘటనలో అరుదైన నటనతో ఒక విలక్షణ నటుగా ప్రఖ్యాతి పొందిన వ్యక్తి. ఒక తెలుగే కాదు, తమిళ్, కన్నడ, హిందీ అనేక సినిమాల్లో 750 సినిమాల్లో నటించినటువంటి వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు. ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం, ఇవన్నీ కూడా 7 నంది అవార్డు కూడా వచ్చాయి. ఈ విధంగా అనేక అవార్డులు కూడా వచ్చాయంటే ఆయన చేసిన కృషి, ఆయన యొక్క ప్రతిభే కారణం. అలాంటి ఒక మంచి నటుడిని తెలుగు రాష్ట్రాలు కోల్పోవడం చాలా బాధాకరం. చలనచిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా బాధాకరం. అలాంటి వ్యక్తి పట్ల నా మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. కోటా శ్రీనివాసరావు గారు ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్. నోబడీ కెన్ కాంపన్సేట్ హిస్ డెత్, రీప్లేస్ హిమ్. He worked for the last 4 decades. He acted 750 films. He acted not only in Telugu, Kannada, Tamil and also Hindi. He had a track record of acting in films, nearly 750 films. He got 7 Nandi Awards, and also he worked as MLA also for 5 years. I was very happy to associate with him as public representative. When I was CM, he was MLA. He has done tremendous public service at that time. Today, we are all unable to digest his death. Anyway, he has done extremely well for the welfare of the people, and also he contributed for the Telugu film industry and other film industry also. I pray God to give him his soul in rest, and also I pray God to console their family members, to recoup and move forward. It is a destiny nobody can escape. Thank you. అందరికీ నమస్కారం. సినిమా ఇండస్ట్రీలో ఈరోజు చాలా బ్యాడ్ డే, అది అందరికీ తెలిసిన విషయమే. కోటా గారి గురించి మా లాంటి చిన్న ఆర్టిస్టులు చెప్పగలిగే స్థాయి మాది కాదు. ఆయన ఒక మహానుభావుని, చాలా పెద్ద మంచి ఆర్టిస్ట్ని కోల్పోవడం విషయంగా ఇట్స్ ఎ బ్లాక్ డే ఫర్ సినిమా ఇండస్ట్రీ అనుకుంటున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనసుకున్నాను. ఆయన సెట్లో చూస్తూ వచ్చాను. అలాగే నా కెరియర్, నా ఫస్ట్ సినిమా అల్లర్లో ఆయన నా ఫాదర్గా చేశారు. అండ్ చాలా సినిమాలు, మొన్న లడ్డు బాబు వరకు మేము దాదాపు ఒక 40-50 సినిమాలు కలిసి యాక్ట్ చేసాం. సో వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మై డాడ్. మా నాన్నగారికి బాగా ఇష్టమైన వ్యక్తి. మేము అందరూ ఆల్మోస్ట్ ఈ రోడ్లోనే మేము నేబర్స్గా ఉన్నాం చాలా సంవత్సరాలు. అండ్ వాళ్ళ మనవాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ విష్ కొంచెం ఈ టైంలో స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. చాలా బాధాకరమైన విషయం. మాలాంటి ఎందరో నటులకి ఇన్స్పిరేషన్ అయిన కోట గారికి మన మధ్య లేరన్నది చాలా మాట్లాడారట. నేను ఆయనతో 2-3 సినిమాలు చేసే అదృష్టం కలిగింది నాకు. 2-3 సినిమాలు చేసే అదృష్టం కలిగింది నాకు ఆయనతో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకున్నందుకే నేను ఆ రోజు చాలా ఆనందపడిపోయాను. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి ఆయన చూసే
ఇన్స్పైర్ అయ్యే ఇండస్ట్రీకి వచ్చి మాలాంటి నటులు చాలామంది ఉన్నారు. ఆయన చేయని క్యారెక్టర్ లేదు, చేయలేని క్యారెక్టర్ లేదు. లెజెండరీ కోట శ్రీనివాసరావు గారు మన మధ్య ఇప్పుడు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. అంతేనండి. అదే ఒక కోట గారి లాంటి నటుడు మళ్ళీ పుట్టడు, మళ్ళీ రాడు. అందరికీ నమస్కారం. చాలా బాధాకరం, దుఃఖం. తెలుగు చలనచిత్ర పరిశ్రమ కాదు, భారతీయ కళారంగం ఒక గొప్ప ధృవతారను కోల్పోయింది. కోటా బాబాయ్ మహోన్నత నటుడు. నాకు తెలిసి ఇండియాలోనే ఒక ఫైనెస్ట్ యాక్టర్ కోట శ్రీనివాసరావు గారు. 83 ఏళ్ల వయసులో గత 20 రోజుల నాడు ఆయన దగ్గర రావడం జరిగింది. చాలాసేపు కూర్చుంటే ఆయనే కబురు చేసి పిలిపించారు. ఒకసారి వచ్చిపోరా అన్నాడు. వస్తే ఆయన విషయాలు చెప్పుకుంటూ వాళ్ళ మనవాళ్ళ నంబర్ నాకు ఇచ్చి, నా నంబర్ వాళ్ళ మనవాడికి ఇప్పించి, అరే ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఈ పిల్లలకి కొద్దిగా రెస్పాన్స్ ఇస్తుంటారా అన్నాడు. ఏందో నాకు బాధ్యత తప్పు చెప్పాడేమో అనిపించింది. ఆ రోజు ఆయన ఆయన పరిస్థితి చూసి చాలా దుఃఖపడ్డాను. ఎందుకంటే ఆయన నటుడుగా ఆయన చేసిన పాత్రలు, ఆయన చేసిన విధానం, ఆయన జరిగిన జీవన శైలి, ఆయన బతికిన జీవన శైలి ఓ అద్భుతం. ఆయన కోల్పోవటం చాలా నష్టం జరిగింది కళామ తల్లికి. ఒక గొప్ప నటుని కోల్పోయాం. చరిత్రలో ఒక తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్ర రాస్తే కోటా గారికి ఒక పేజీ ఎప్పుడూ ఉంటుంది. ఒక మహానటుని కోల్పోయాం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆయన కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటుంది. వాళ్ళ కుటుంబానికి మేమందరం ఇప్పుడు ఒక బిడ్డలాగా, ఒక ఆత్మీయులాగా నిలబడతాం. ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు మాకు ఉండాలని, ఆయన ఎక్కడున్నా చల్లగొండాలని భగవంతుగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కోటా శ్రీనివాస్ గారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక తండ్రిగా, విలన్గా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకతని సంతరించుకుంటున్నటువంటి సందర్భం. కొన్ని చిత్రాలు కోటా శ్రీనివాసరావు గారి వల్లే ఆడినటువంటి సందర్భాలను కూడా మనం చూసినాం. మరి 750 చిత్రాల్లో వారు నటించడమే కాకుండా సినిమాల్లో జీవించినటువంటి వ్యక్తి. అనేకమైనటువంటి నంది అవార్డ్స్ కానివ్వండి, పద్మశ్రీ కానివ్వండి, ఫైమా అవార్డ్స్ కానివ్వండి, మరి వారికి రావడమే కాకుండా ఒక బ్యాంక్ ఎంప్లాయీగా, ఆ తర్వాత రంగస్థానంలో నాటకాలు వేస్తున్నటువంటి సందర్భంలో మరి చలనచిత్ర పరిశ్రమకు రావడం, వారి యొక్క సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. కొంతమంది చరిత్రలో మరి పుట్టడం, చనిపోవడం అనేది సర్వసాధారణమైనప్పటికీ చరిత్రలో మిగిలిపోయేటువంటి వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు. వారికి నాకు చాలా అనుబంధం. చాలా సందర్భాలలో వారి ఆరోగ్యరీత్యా కూడా నేను చాలా సందర్భాల్లో వారితో మాట్లాడడం. రెండోది, శాసనసభలో కూడా ఒక ఎమ్మెల్యేగా మేమందరం కలిసి పనిచేసినటువంటి సందర్భంలో ప్రతిరోజు వారి దగ్గర కూర్చొని చాలా విషయాలు నేర్చుకుంటున్నటువంటి సందర్భం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు, ఇటువంటి గొప్ప నటుడిని కోల్పోవడం అనేది బాధాకరమైనటువంటి అంశం. మరి ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నా సంతాపాన్ని ప్రకటిస్తాను. నా కెరీర్లో, నా జీవితంలో అత్యంత ఆప్తులైన వారిలో శ్రీ కోటా శ్రీనివాసరావు గారు ఒకరు. నేను నా చిన్నతనం నుంచి ఆయనతో నా ఒక్కడికి పరిచయం ఉండడం కాదు, మా నాన్నగారు ఆయన
అంటే ఆయన స్టేట్ బ్యాంక్లో పనిచేసేటప్పుడు మా నాన్నగారు రిజర్వ్ బ్యాంక్లో పనిచేసేవారు. దాదాపు ఒక 20 ఏళ్ల పాటు నాన్నగారు కోటగారు కలిసి నాటకాలు వేయడం, వారి స్నేహం అలా కొనసాగిన తర్వాత నేను ఆర్టిస్ట్ని అయిన తర్వాత ఆయనతో చేసిన ఎన్నో సినిమాలు, ఉదాహరణకి లిటిల్ సోల్జర్స్ సినిమాలో అయితే ఆ టైంలో మొత్తం ఆయన నిజంగా నన్ను సొంత కొడుకున్నట్టే చూసుకునేవారు. అసలు ఆయన ఎంత గొప్ప ఆర్టిస్టు అందరికీ తెలిసిందే. చాలామందికి తెలియని విషయం ఏంటంటే చాలా గొప్ప వ్యక్తి ఆయన, చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. అలాగే సహాయం చేయడం విషయంలో కూడా ఎప్పుడు ముందుండారు అన్నింటిలోనూ. సో ఆయన దగ్గర నటనతో పాటుగా ఒక వ్యక్తిగా కూడా ఎలా బతకాలో నేను చాలా నేర్చుకున్నాను. అండ్ తెలుగు భాష అన్నా తెలుగు వారన్నా ఆయనకు అమితమైన ప్రేమ. అప్పుడప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు ఆయన కలుస్తూ ఉండేవాడిని. బట్ ఇవాళ వారింటికి ఇలా రావడం చాలా చాలా బాధాకరం. భగవంతుడు వారి ఆత్మకి శాంతిని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. కోట శ్రీనివాసరావు గారు ఎంత గొప్ప నటుడో మనందరికీ తెలుసు. సో కోట శ్రీనివాసరావు గారు ఎంత గొప్ప నటుడో మనందరికీ తెలుసు. నేను ఆయనతో దర్శకుడిగా పనిచేయలేకపోయాను, కానీ అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా చిత్రాలు పనిచేశాను. గొప్ప టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్, నవరసాల్లో ఏ పాత్ర అయినా చాలా గొప్పగా పోషించేటువంటి గొప్ప నటుడు. ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. నేను డైరెక్టర్ అయ్యాక చాలా ఫంక్షన్స్లో కలిసేవాడిని. ఇటీవల కూడా కొన్ని అవార్డ్ ఫంక్షన్లో కలిసినప్పుడు కూడా ఆయన చెప్తుండేవాళ్ళు, నేను కూర్చొని ఓపిక లేకపోయినా కూర్చొని నటిస్తాను, ఆయన నాకు మంచి పాత్ర ఇస్తాను, అంత ఎంతూజియాస్టిక్గా ఉండేవారు ఆయన. సో ఆయనతో పనిచేసే అవకాశం నాకు దొరకలేదు. బట్ స్టిల్ ఆయన అభిమానిగా ఎంతోమంది అభిమానులు ఆయన అభిమానిస్తూనే ఉంటారు. ఆయన పాత్ర మన మధ్య ఎప్పుడు, ఆయన పాత్రలతో ఆయన నటనతో మన మధ్య ఎప్పుడు ఉంటూనే ఉంటారు. సో ఆయన కుటుంబానికి నాకు సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓకేనా స్టార్ట్ అన్న స్టార్ట్. పద్మశ్రీ శ్రీనివాసరావు గారు లేకపోవడం నిజంగా ఇండియన్ సినిమాకే చాలా సాడెస్ట్ డే ఇది. అలాంటి ఎంతోమంది నటులకి, అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని నటులకి వారిని చూస్తూ పెరిగి వారి టాలెంట్ని, అంటే వారి కన్విక్షన్స్తో చేసిన ఎన్నో పాత్రలని, వారు పోషించిన ఎన్నో పాత్రలని వారి నటన ద్వారా ఎంతో జీవిత సత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఎంతో ఆనెస్టీ, ఎంతో ఒరిజినాలిటీ, అథెంటిసిటీతో వారు ఎన్నో పాత్రలు చేసి నాలాంటి వాళ్ళని ఎంతోమంది ఇన్స్పైర్ చేశారు. వారితో పనిచేసే సౌభాగ్యం నాకు నిజంగా కలగలేదు, కానీ వారిని పలుసార్లు కలుసుకునే అవకాశం నాకు దొరికింది. అండ్ అదే ఎక్కడో ఒక ఏకలవ్య శిష్యుడిలాగా ఎక్కడో దూరంగా వారిని చూస్తూ, లేకపోతే వారి సినిమాలు చూస్తూ పెరిగి వారి పర్ఫార్మెన్సెస్లో ఉండే ఆ ట్రూత్ని నన్ను కూడా ఇన్స్పైర్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇవాళ నేను నటుడుగా చలామణి అవుతున్నాను అంటే నన్ను ఇన్స్పైర్ చేసిన ఎంతోమంది గొప్ప వాళ్ళలో ఆయన కూడా చాలా ముఖ్యమైనది. అండ్ మననే గురు పూర్ణిమ రోజు ఆయన్ని గుర్తు చేసుకున్నాను అనమాట, వారు చేసిన పర్ఫార్మెన్సెస్. తర్వాత మొన్నే బర్త్డే రోజు నేను మా ఫ్రెండ్స్ అందరం ఆయన గురించి మాట్లాడుకోవడం, వాళ్ళ సాడెస్ట్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్. వారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దెర్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ కోట శ్రీనివాసరావు గారు. ఐ డోంట్ థింక్ దెర్ విల్ ఎవర్ బీ ఎనీబడి లైక్ ఇట్. థ్యాంక్ యూ కోట గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. ఆ ముఖం తదేక్షగా చూడగానే సుమారు ఒక 50 ఏళ్ళు రోజుకి 3 షిఫ్ట్లు 2 షిఫ్ట్లు చేసి నిద్రలేని రాత్రులన్నీ గడిపి ఇలాగా చాలా విశ్రాంతిగా నిద్రపోతున్నట్టుగా ప్రశాంతంగా కనిపించింది ఆ ముఖం. ఎప్పుడో నాటకాల రోజుల నుంచి మేము మిత్రులం. అప్పుడు నేను నాటక రచయితను కూడా కాబట్టి నా నాటకాలన్నీ ఆయన ఆడాడు బ్యాంక్ కాంపిటీషన్స్లో. కొన్నిటికి నేను ఆయనకి డైరెక్షన్ చేశాను. ఆయన రవీంద్ర భారతిలో గ్రాండ్గా ఒక ఫంక్షన్ చేశారండి, రంగస్థల గురువులకి సన్మానం అని. అందులో నేను కూడా ఉండడం నా అదృష్టం. అక్కడి నుంచి తర్వాత రచయితగా నేను రాసిన హలో బ్రదరు, సీతారత్న గారి అబ్బాయి, ఇంకా కొన్ని కిష్కిందకాండ, చాలా సినిమాల్లో ఆయన మంచి వేషాలు పోషించాడు పాత్రలు. తర్వాత నటుడిగా మేము చాలా సినిమాలు చేసాం. ముఖ్యంగా ఎప్పటికీ నాకు అందరికీ గుర్తుకొచ్చే పాత్ర అమ్మ 1వ తారీఖులో నా తండ్రిగా నటించిన పాత్ర.
అలాంటి పాత్రలో ఏంటి, ఎలాంటి పాత్ర ఇచ్చినా ఆయనకి జీవిస్తాడు తప్ప నటించాడు. ఎన్ని పాత్రలు 800, 900, 1000 వేషాలు వేస్తే అన్నీ దేనికదే విశిష్టంగా విలక్షణంగా ఉంటాయి. విలక్షణ నటుడు ఆయన. అందరినీ కూడా ఎంత చమత్కారం ఉందో, చిన్న పొల్ల విరుపు ఉంటుంది, ఆ పొల్ల అగ్గిపొల్ల లాంటిది బగ్గుబంటి ఉంటుంది కూడా. చమత్కారం వల్ల అది చాలా ఎన్హాన్స్ అయ్యి రాణించేవి ఆయన మాటలని నేను. అందుకే చుట్టూ చేరేవారు అందరూ షూటింగ్స్లో ఆయన చుట్టూను. నన్ను మాత్రం ఎందుకో ఒక 1% ఎక్కువ స్పెషల్గా చూసేవాడు ఆయన. నేను నాటకరంగం రోజు నుంచి రచయితను కూడా అవడం బట్టి, సినిమాల్లో కూడా రచయితను కాబట్టి 2-3 చోట్ల నా గురించి ఆయన చాలా గొప్పగా మాట్లాడారు. ఒక చోట సినిమా రంగంలో మధ్యతరగతి జీవితాలని కె బాలచంద్ర గారు ఎలా ఆవిష్కరిస్తారో, రంగస్థలంలో ఎల్బి శ్రీరామ్ దానికి ధీటుగా అంత బాగా రచించి ప్రదర్శించి ప్రేక్షకుల మన్ననలు పొందారు అని ఒక చోట అంటే, ఇంకో చోట మీరు సరస్వతి పుత్రులు, మంచి గురువుల దగ్గర శిక్షణ పొందారు, మంచి సినిమాలకి రచనలు, మంచి నాటకాలకి సినిమాలకి రచన చేశారు, సమాజానికి ఎంతో అవసరమైన ఉపయోగకరమైన ఆ పెన్నుని మీ జేబులో పెట్టుకుని మీరే మురిసిపోతే ఎలాగా, ఆ పెన్ను గుండెకి బరువు అనిపించట్లేదా అన్న చోట రాశాడు ఆయన స్టైల్లో. దానికి నేను ఏం చెప్పాలో తెలియక, పెన్ను తీయాలనే నాకు ఉందండి, కానీ తీస్తే జేబుతో పాటు పెన్ను కూడా తేలికైపోతుందేమో అని భయంగా అలా ఉంచేసాను, బరువుగానే ఉంది అని నేను అనేవాడిని. ఇలా చాలా అనుభవాలు. హలో బ్రదర్లో చాలా గొప్ప వేషం. ఆయన స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్నీ మల్లికార్జునరావు కరెక్ట్ చేస్తుండేవాడు. కమాన్ మార్చ్ అంటే ఇది మార్చి కాదు ఏప్రిల్ అని, అలాగో అవి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎప్పుడు మానేస్తావరా అని అనేవాడు. చివరికి మల్లికార్జునరావు గారి డెత్ సీన్ ఒకటి ఉంటుంది, అందులో అంటాడు, అరే మళ్ళీ నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయావు కదరా, ఇక నుంచి నా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎవరు కరెక్ట్ చేస్తారా అని ఏడ్చాడు. అలాగే ఇప్పుడు మాలాంటి కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు మేమందరూ చాలామంది ఇప్పుడు మా స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటే మా తప్పులు ఎవరు కరెక్ట్ చేస్తారు, ధైర్యంగా మాట్లాడగలుగుతారు అన్న గుర్తుకొచ్చింది నాకు. అది అంటే ఇలాంటి పెద్ద వాళ్ళే ఉంటే, మేము పెద్దవాళ్ళం అయినా కూడా మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారని ధైర్యంగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళే అలాగా తప్పుకుంటుంటే నెక్స్ట్ టోకెన్ మందే కదా అని భయంగా ఉంటుంది. భయంగా ఎందుకు, వెళ్ళిపోయిన వాళ్ళు ఏమో నష్టపోరు, ఇంకా గొప్ప జీవితాలని అనుభవిస్తూ ఉంటారు. మనం వెళ్ళిపోతే అలాంటి దాన్ని అందుకోవచ్చు కదా అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఒక మహాప్రస్థానం ముగిసింది. ఆయనకి, వారి కుటుంబ సభ్యులకి శాంతి చేకూర్చాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాను.